హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంట్లో ఇంద్రజ. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్లో షేర్ చేయండి. నేను ఊరికి వచ్చేసాను కదండి హైదరాబాద్కి. ఇంకా తర్వాత మన యాజ్ యూజువల్ పనులన్నీ స్టార్ట్ అయిపోతాయి కదా. ఊర్లో ఉన్నప్పుడు రిలాక్స్డ్గా ఎంతసేపు కావాలంటే అంతసేపు టైం తీసుకుంటూ పనులు చేసుకోవచ్చు. అది కూడా వంట పనిలోకి అయితే నేను అసలు వెళ్ళను. ఇంటి దగ్గర ఉంటే మా అమ్మే చేస్తుంది వంట పని అంతా. నేనేంటంటే ఇల్లు ఉడవడము, అంట్లు తోమడము ఇలాంటి పనులు మాత్రమే చేస్తాను. సో ఇక్కడికి వచ్చాక వంట పని, ఇంటి పని అన్ని పనులు నేనే చేయాలి. ఇంకా మా వారైతే ఆఫీస్కి వెళ్తున్నారు ఈరోజు. మా పిల్లలకి స్కూల్ లేదు. మా వారు ఆఫీస్కి వెళ్ళడం అంటే ఏదో 9:30, 10కి అలాగ వెళ్ళట్లేదు. 7:30 కల్లా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నారు. ఈ ఆఫీస్ చేంజ్ అయిన దగ్గర నుంచి 8:30 కల్లా ఆఫీస్లో ఉండాలంట. అందుకని చెప్పేసి ఇంటి దగ్గర 7:30 కల్లా స్టార్ట్ అయిపోతున్నారు. దానికి నాకు వంట చేయడానికి ఎంత ఇబ్బందులు అవుతున్నాయంటే ఇంకా లేవడం వంట రూమ్లోనే మొత్తం ఉంటున్నాను అనిపిస్తుంది మా వారు వెళ్ళేంత వరకు. ఇంకా మా పిల్లలు స్కూల్ స్టార్ట్ అయితే ఎలా ఉంటుందో తెలియదు. వాళ్ళకి బాక్సులు ప్యాక్ చేయాలి, వాళ్ళని రెడీ చేయాలి, ఇంకా వాళ్ళని దింపే బాధ్యత కూడా నాదే అన్నమాట. ఇంకా అప్పుడు మార్నింగ్ కష్టాలన్నీ ఉంటాయిలేండి. ఇంకా ఇడ్లీ పెట్టేశాను, అన్నం పెట్టాను, దోసకాయ పప్పు కూడా చేస్తున్నాను. విజిల్కి అయితే పెట్టేశాను. విజిల్స్ వస్తే ఆపేసి పోపు వేసేసేయడమే. సో చట్నీ అయితే చేయలేదండి, నిన్న చట్నీతో తినేయాలి. ఇంకా మా పిల్లలు లేవలేదు కాబట్టి మా వారికి వరకు నిన్న చట్నీ సరిపోతుంది. మా పిల్లలు లేచాక మాకు వరకు మళ్ళీ అప్పుడు ఫ్రెష్గా చేస్తాను. ఇంక ఇక్కడ ఏంటంటే వాషింగ్ మిషన్ ఈ మధ్య మాది రిపేర్ అయిందండి. అది దేనికి అని అంటే ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల రిపేర్ వచ్చింది. అదేంటి అని అంటే సాక్స్ డ్రమ్కి అండ్ బెల్ట్కి మిడిల్లో కొంచెం గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో నుంచి మనకి డ్రైన్ పైప్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ స్ట్రక్ అయిపోయి ఆగిపోయి ఇంకా వాటర్ బయటకు వెళ్ళట్లేదు అనమాట. అది ఒక నేనున్నప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగింది అనుకుంటాను. మా పిల్లల సాక్స్ కాబట్టి నేనున్నప్పుడు బట్టలు వేసేసే అంత ఆ టైంలో జరుగుండొచ్చు. నేను వెళ్ళిన తర్వాత మా వారు వేస్తుంటే వాటర్ బయటకు వెళ్ళట్లేదంట. సో టెక్నీషియన్ పిలిపించి చూపిస్తే అది సాక్స్ అనేది డ్రైన్ పంప్లోకి వెళ్ళిపోయి అక్కడ ఇరుక్కుపోయి వాటర్ అనేది డ్రైన్ అవ్వట్లేదు. ఇంకా డ్రైన్ పంపింగ్ చేసే కెపాసిటీ పోయింది. సో దానివల్ల 3,000 ఖర్చు అయ్యాయి వాషింగ్ మిషన్కి. సో ఏంటంటే మనము బట్టలు వేసుకునేటప్పుడు చిన్న ఏమన్నా ఉంటే లోపలికి వేసేసుకోవడము, లేదంటే మనకి మన ఇన్నర్ వేర్స్ అయినా కానీ ఈ సాక్స్లు ఇలాంటివి వేసుకోవడానికి సపరేట్ బ్యాగ్స్ ఉంటాయండి వాషింగ్ మిషన్లో వేసుకునే బ్యాగ్స్. సో అలాంటివి కొనుక్కుంటే బెస్ట్ ఏమో అని అనిపించిందండి. ఆ బ్యాగ్స్ ఉంటాయని చెప్పేసి నాకు ఎప్పుడో తెలుసు. అలాంటివన్నీ ఏమి ఉండవులే, బట్టలు లోపలికి ఎలా వెళ్తాయని చెప్పేసి మనకి ధైర్యం ఎక్కువ కదా. సో అలాగని చెప్పేసి ఆ బ్యాగ్స్ ఏం కొనలేదు, నేను వాడలేదు. సో అవి తెలిసి కూడా వాడినందుకు అప్పుడు రిగ్రెట్ అయ్యాను అనమాట. నెక్స్ట్ ఎప్పుడైనా ఆర్డర్ చేస్తే నేను మీకు షేర్ చేస్తానులేండి వీడియోస్లో. సో లేకపోతే ఆ బ్యాగ్స్ కొనకపోతే మాత్రం చిన్నవి ఏమన్నా ఉంటే లోపలికి వేసేసేయండి. ఇటు డ్రమ్కి బెల్ట్కి మిడిల్లోకి వచ్చేలా కాకుండా లోపలికి వేసేస్తే లోపలే ఉంటాయి. అయినా వాషింగ్ మిషన్లో తిరిగేటప్పుడు ఏ బట్టలు ఎటు వెళ్తాయో మనకు అంత అర్థం కూడా కాదు. సో అలాగా వాషింగ్ మిషన్ అయితే మాది రిపేర్ వచ్చింది. సో ఇంకా డ్రైన్ పంప్ చేంజ్ చేసేసరికి ఎంత కాస్ట్ అయింది. ఓన్లీ టెక్నీషియన్ విజిట్ అయితే 700, 800లో అయిపోయేది. సో ఆ పంప్ పనిచేస్తుంది ఏమోనని చెప్పేసి చెక్ చేసి చూసారంట కూడా, కానీ అది వర్క్ అవ్వలేదు. బట్టలు వేసేసి మళ్ళీ వంట రూమ్లోకే వచ్చేసాను. పప్పు విజిల్స్ కూడా ఇచ్చేసింది. ఇంకా విజిల్ తీసేసి పప్పునైతే ఎనుపుతున్నాను. ఎందుకు ఈరోజు సరిగ్గా ఉడకలేదు అనిపించింది. మాకేంటంటే పప్పు మెత్తగా అయిపోవాలి, అందుకని చెప్పేసి మెదుపుతా ఉన్నదాన్ని. ఈలోగా ఇడ్లీ కూడా ఉడికాయి. మా వన్ వేసుకుందనమంటే వేసుకున్నారు. ఇంకా దాంట్లోకి కారం పొడి వేసుకున్నారు. ఆ కారం పొడి వచ్చేసి మా అమ్మ చేసింది. అంటే మన కరివేపాకు కారం పొడి లాగే చేస్తుంది, కాకపోతే దాంట్లో ఎండుమిరపకాయలు ఎక్కువ వేస్తుంది. కొంచెం మనం ఏంటంటే పప్పులు ఇవన్నీ వేసుకొని కారం తగ్గిస్తాం కదా, మా అమ్మ కారంగా చేస్తుంది అండ్ రోట్లో దంచుతుంది. టేస్ట్ మాత్రం భలే ఉంటుంది. కారంగా ఘాటుగా తినాలనుకున్నప్పుడు అన్నంలో కూడా కొంచెం వేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. సో ఈసారి ఎప్పుడైనా వీడియో తీస్తానులేండి. మొన్న తీద్దాం అనుకున్న వీడియో నా బద్ధకంతో తీయలేదు. నాకు చాలా బద్ధకం ఎక్కువ. కూర్చుంటే అలాగే కూర్చుంటా, చేస్తేనేమో అట్లా చేస్తానే ఉంటా. ఒక పని ముందు పెట్టుకొని కూర్చోమంటే అలాగే కూర్చుంటా. ఒక్కసారి లేచాడంటే చాలు ఇంకా అది మొత్తం నీట్గా అయిపోవాలి. సో అలా చేస్తే రెండు ఎక్కువే అని అనిపిస్తుంది. అంటే ఈ టైంలో ఈ పని కరెక్ట్గా అయిపోవాలి అన్నట్టుండదు. ఈ టైంలో పని చేస్తున్నానంటే అది ఒక గంట సేపు చేస్తే లేదంటే అలాగే కూర్చుంటా. మా పిల్లలకైతే హాలిడే హోంవర్క్స్ ఇచ్చారు.
హాలిడేస్ అంతా గుర్తురాలేదు మాకు. ఇక్కడ ఒక వారం ఉన్నాము హాలిడేస్కి ముందు, ఊరికెళ్ళక ముందు. ఊరికెళ్ళేటప్పుడు హాలిడే హోంవర్క్స్ వర్క్షీట్స్ తీసుకెళ్తే అక్కడ రాయర్లే అని చెప్పేసి నేనే తీసుకెళ్ళలేదు. ఇప్పుడు వచ్చాక రాస్తున్నాము ఈ వర్క్షీట్స్ అన్నీ కూడాను. మా చిన్నోడితో అయితే చేయిస్తున్నాను. మా పెద్దోడికి అయితే ఊర్లోనే వాడికి ఏంటంటే వాళ్ళ యాప్లో ఇచ్చారు, ఇవి చేయాలి ఈ సబ్జెక్ట్ ఇవి ఇవి అని చెప్పేసి. మనమే A4 షీట్స్ కొనుక్కొని ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలన్నమాట. సో అలాగే మా పెద్దోడికి అయితే కొంచెం ఊర్లో చెప్పాను, కొన్ని సబ్జెక్ట్స్ ఊర్లోనే కంప్లీట్ చేయించాను. ఇక్కడికి వచ్చాక 2-3 సబ్జెక్ట్స్ ఉంటే అవి రాయించాను. మా పెద్దోడికి ఏంటండి ఇప్పుడే AS IPS లెవెల్లో ఉన్నాయి ఆ ప్రాజెక్ట్స్. ఇవేంటో నాకు అసలు అర్థం కాక నేను ChatGPTని గూగుల్ని ఏది ఉండేది దాన్ని అడిగేసి ఇలా రాయాలంటారా అలా రాయాలంటారా అని చెప్పేసి చెప్పాను. ఆ చదువు లేదు నేను చదివి ఉంటే ఇప్పుడు ఏ లెవెల్లో ఉండేదని అనిపించింది నాకు. సో అలా ఉన్నాయి. నేను డిగ్రీలో చదివిన సబ్జెక్ట్ ఇప్పుడు వాడికి వస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. నేను అంత బాగా చదివా డిగ్రీ. నా డిగ్రీ చదువు తలుచుకుంటే ఇప్పటికి కూడా బాధ అనిపిస్తుంది. ఏం చేస్తాం చెప్పండి. ఆ రోజులు అలా గడిచిపోయాయి అంతే. అవి ఒక నైట్ మేర్స్ ఏదో అంటారు కదా, సో అని అనుకోవడమే. ఇంకా మా వారు అంటారు, నువ్వు డిగ్రీ అని చెప్పుకోవాకే ఇంటర్మీడియట్ అని చెప్పుకో చాలు అని అంటాడు. సో అలాగే ఉందిలేండి నా చదువు కూడా. ఇంటర్మీడియట్ వరకు చాలా మంచి స్టూడెంట్ని నేను. మంచిగా అర్థం చేసుకొని మంచిగా చదువుతూ ఉండేదాన్ని. డిగ్రీకి వచ్చేసరికి మా ఊర్లో పడేసాడు మా నాన్న నన్ను తీసుకొచ్చి. అక్కడ చదువులేదు సంధ్య లేదు అన్నట్టు ఉదయం లేవడము, తినడము, కాలేజీకి పోవడము, మధ్యాహ్నానికి ఇంటికి రావడము, మళ్ళీ తినడము, పడుకోవడము. ఇలాగే ఉంది నా డిగ్రీ మొత్తం కూడా. ఒక్కటి నేర్చుకుంది లేదు డిగ్రీలో ఉన్నప్పుడు. నేను ఊరికే ఏదో కాలేజ్కి సర్టిఫికేట్ కోసం వెళ్ళాను అంతే. సో అలాంటి చదువులు చదివినా ఒకటి చదవకపోయినా ఒకటి అని అనిపిస్తుంది ఇప్పుడు నాకు తలుచుకుంటే. ఆ 3 ఇయర్స్ ఏదో మంచిగా గట్టిగా కష్టపడి ఉంటే ఇప్పుడు ఏదో ఒక జాబ్ చేసుకుంటూ హాయిగా ఉండేదన్నే కదా, చిన్నదో పెద్దదో. అన్నీ కలిసి ఇది ఇది గ్రీన్ గ్రీన్, ఇది రెడ్. అదేంటి నానా, అదేంటి? వాటర్మెలన్. ఐ లవ్ సమ్మర్. యు లవ్ సమ్మర్? yes. వై? అంటే సమ్మర్లో హాలిడేస్ తెస్తాయి కదా, హాలిడేస్ వస్తే ఆడుకోవడానికి. అమ్మమ్మ ఊరు వెళ్ళడానికి కదా. మొన్న ఊరి నుంచి వచ్చేటప్పుడు నేను వెళ్ళను ఏడ్చాడండి. మా అమ్మంట్లో నేను కూడా వస్తున్నా పద అని చెప్పేసి బస్ వరకు ఎక్కేసి తర్వాత దిగిపోయింది. నన్ను ఎందుకు తీసుకెళ్తున్నావు మమ్మీ, నేను ఇక్కడే ఉంటానని చెప్పాను కదా అని అంటున్నాడు. ఇక్కడ స్కూల్ ఎగ్గొట్టడానికి కదా, అంతే కదా. మా చిన్నోడు వాడికి నచ్చిన కలర్లు దేనికి ఏది కావాలంటే అది వేసేసుకున్నాడు. వాడి ఇష్టం అని చెప్పా, నీ ఇష్టం రా, నీకు ఈ కలర్ నచ్చితే ఆ కలర్ వేసుకో అని చెప్పా. వాడికి నచ్చినవి, వాడికి తెలిసినవి, వాడికి వేయాలనుకున్న కలర్లన్నీ వేసేసుకున్నాడు. ఆ కోన్ ఐస్ క్రీమ్కి ఒక్కదానికి నేను వెనిలా అంటే కాదురా ఇంకో కలర్ ఏదన్నా వేసుకోరా అంటే అప్పుడు బ్లూబెర్రీ వేసుకున్నాడు. మా పెద్దోడు చూపించి ఇప్పుడు చాకోబార్ ఐస్ క్రీమ్కి కింద ఆ స్టిక్కి ఏమీ లేదు అని చెప్తున్నాడు. ఆ స్టిక్ వైట్ కలర్ అన్నా అని చెప్తున్నాడు వాడు. మా చిన్నోడు తెలివే. ఎలాగైతేనేమి కష్టపడి అన్ని వర్క్షీట్స్ అయితే కంప్లీట్ చేసిండు. ఇంకొకటి పెండింగ్ ఉంది ఇంగ్లీష్లో, ఆపోజిట్ వర్డ్స్ అని చెప్పేసి. అది ఇప్పుడు రాయరా అంటే నేను తర్వాత రాస్తా అంటాడు. ఈరోజు చాలా కష్టపడ్డాలి అని చెప్పేసి నేను కూడా రేపు రాయరా అని చెప్పాను. ఇక్కడైతే వాషింగ్ మిషన్ డ్రమ్ డీస్కేల్ చేస్తున్నానండి, అంటే డ్రమ్ క్లీన్ చేస్తున్నాను. మనం ఏంటంటే బట్టలు వేసుకొని ఉతికేసి ఆరేసుకుంటూ ఉంటాము, కానీ డీస్కేలింగ్ మర్చిపోతూ ఉంటాము. సో నేనైతే గుర్తుంచుకొని నెలకి కుదిరితే నెలకు ఒకసారి వేస్తాను, గుర్తు లేకపోతే ఖచ్చితంగా 2 నెలలకు ఒకసారైనా డ్రమ్ డీస్కేలింగ్ అయితే చేస్తాను. మెయిన్ ఏంటంటే నేను ఖాళీ బట్టలు అంటే మ్యాట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వేసినప్పుడు అయితే ఖచ్చితంగా డీస్కేల్ చేసేస్తాను. సో నేనైతే ఇది బోష్ వాషింగ్ మిషన్కి సంబంధించిన పౌడరు ఆన్లైన్లో దొరుకుతుందండి. సో అది ఆర్డర్ చేసి అదే వాడేస్తూ ఉంటాను. ఒక 3 టేబుల్ స్పూన్లు వేసేసి డీస్కేల్కి పెట్టేశాను. ఇంకా అయిపోతుంది, చాలా నీట్గా అయిపోతుంది డ్రమ్ అయితే. సో ఇదండి వాళ్ళకి మన వీడియో. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. బాయ్.